Hi friends, welcome to my channel Cooking Response. Today my recipe వచ్చేసి మెత్తన పకోడా అండి. ఈ మెత్తన పకోడాని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. సో ఆయిల్ పీల్చకుండా చేస్తున్నానండి. కొంచెం శనగపిండి తీసుకున్నానండి ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పుతో. ఇక్కడ ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నానండి. చిటికెడు పసుపు వేసాను, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, కొంచెం వంట సోడా వేసానండి. ఇందులో నేను వాము కానీ ఏమీ వేయట్లేదు. సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి. ఆనియన్స్ కూడా ఏమీ వేయట్లేదండి, ఓన్లీ చిల్లీసే వేసాను. ఇలా మనం వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ జారుడి పిండిలా కలుపుకోవాలి. సో మనం ఇలా పిండిని అయితే ఇలా కలిపేసుకున్నాం కదండి. మరి అంత పల్చగా ఉండద్దు, మరి అంత చిక్కగా ఉండద్దండి. పిండి ఈ కన్సిస్టెన్సీలోనైతే ఉండాలి. సో ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి 2 మినిట్స్ పాటు పక్కన పెడదాం. సో 2 మినిట్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక గిన్నెని పెట్టి ఆయిల్ పోస్తున్నాను. డీప్ ఫ్రై చేసినా కూడా ఆయిల్ అనేది పీల్చవండి. సో ఇప్పుడు ఆయిల్ వేడయిందో లేదో చిన్న పిండి ముద్దను వేసి చూద్దాం. సో ఆయిల్ వేడయిందండి. ఇప్పుడు మనం పకోడాలు అయితే వేసేసుకుందాం. ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి చాలా బాగుంటాయండి. సో ఇలా మనం పకోడాలన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఇలా కలుపుకోవాలి కొద్దిసేపు. సో ఇలా వేయించుకున్నాం కదండి. ఇలా కొంచెం కొంచెం వేయించుకుంటూ డీప్ ఫ్రై అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. చూడండి మంచి రంగు వచ్చింది కదండి. ఇప్పుడు ఆయిల్ నుంచి పైకి తీసి పేపర్ ప్లేట్లో వేసుకుందాం. సో ఇప్పుడు మనకి మిగతా పిండి కూడా ఉంది కదండి, అది కూడా వేసేసుకుందాం. సో అవి కూడా ఇలా వేసేసుకున్నాం కదండి. ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఈ స్నాక్స్. సో చూసారు కదండి, మెత్తన పకోడా ఈజీ ప్రాసెస్లో అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ మెత్తన పకోడా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.